हरिः ओम् ब्रह्मानन्दं परमसुखदं केवलं ज्ञानं द्वन्द्वातीतं गगनसदृशं तत्त्वमस्यादिलक्ष्यम् एकं नित्यं विमलमचलम् सर्वधी साक्षिभूतं भावातीतं त्रिगुणरहितं सद्गुरुं तं नमो ब्रह्मादिभ्यो ब्रह्मविद्या साम्प्रदाय कर्तृभ्यो वंश ऋषिभ्यो महाभ्यो नमो गुरुभ्यः सर्वोपक्लृहित प्रज्ञानघन प्रत्यगद्धो ब्रह्मैवाहमस्मि अहं पराधरहितः सदाशिवसमारम्भां विकासशङ्करमध्यमाम् अस्मदाचार्यपर्यन्तां वन्दे गुरुपरम्पराम्। ॐ तत्पुरुषाय विद्महे महादेवाय धीमहि तन्नो रुद्रः प्रचोदयात्। ॐ कात्यायनाय विद्महे कन्याकुमारी धीमहि तन्नो दुर्गिः प्रचोदयात्। ॐ साईश्वराय विद्महे सत्यदेवाय धीमहि तन्नः सर्वः प्रचोदयात्। ॐ निर्भयानन्दाय विद्महे अचलपरिपूर्णाय धीमहि तन्नो परात्परः प्रचोदयात्। हरि ओम् श्रीगुरुभ्यो नमः। हरिः ओम्। మనమందరం దేవతలమని ఒప్పుకుంటారు. మనమందరం దేవతలమేనని ఒప్పుకుంటారా? అదేంటండి, దేవతలందరూ కూడా గృహస్థులేగా? దేవతలు గృహస్థులు కాదా? లక్ష్మీనారాయణుడు, పార్వతీ పరమేశ్వరులు, వాణి హిరణ్య గర్భులు, శచి, దేవేంద్రుడు ఎవరు గృహస్థులు కాదమ్మా? అమ్మా పెద్ద మెలికి పెట్టిందండి. మానవుల్లోనే దేవతలు ఉన్నారంటుందండి, ఒప్పుకుంటారంటారా? అంటే వాళ్ళు కూడా మనలాగానే ఉంటారని ఆవిడ అభిప్రాయం. వాళ్ళు కూడా మానవాకారంలోనే కదా మనం పూజలు ఎలా చేస్తున్నాం? మానవాకారంలోనేనా? లేకపోతే అమీబాని తీసుకొచ్చి పూజ చేస్తున్నావా? అమీబాని పూజ చేస్తాం ఎక్కడన్నా? ఏంగా ఎవరికి పూజ చేసాం? దేవతలందరూ ఏ ఆకారంలో ఉన్నారు? మానవాకారంలోనే ఉన్నారు. మరి రాక్షసులు ఏమండి? రాక్షసులు కూడా మానవులాగానే ఉంటారా? వేరే ఉంటారా? సినిమాలో చూపెట్టినట్టుగా కూరలు కొమ్ములు ఏమైనా ఉంటాయా? అంతే కదా. మన లక్షణం, మనం ఈ మానవ జీవితాన్ని ఏ లక్షణాలతో జీవిస్తున్నాం అన్న దాన్ని బట్టి మనం దేవతలుగా జీవిస్తున్నామా, మానవులుగా జీవిస్తున్నామా, రాక్షసులుగా జీవిస్తున్నామా? అంతేనా కదా? ఎవరైనా ఎవరినైనా బాగా కొట్టాడు అనుకోండి, కారణం లేకుండా ఏమంటామండి? ఏంటిరా కొట్టడం? అర్థం లేదు. మనిషివా పశువుగా? పశువుకు కూడా పనికిరావురా, రాక్షసుడు. రాక్షసుడు పశువు కంటే హీనం. అది కారణం లేకుండా ఎవరైనా ఏమైనా చేస్తున్నా పశువు ఏం చేయదు. కానీ రాక్షసత్వం అంటే ఏం చేశాడు వాడు? కారణం లేకుండానే ఎదుటివాడిని బాధిస్తాడు. అర్థమేనండి? మరి ఆ లక్షణం ఉండటం సబబైన పద్ధతి. మనం ఎవరైనా అలా జీవించాలనుకుంటామా? అనుకోంగా. అసలు ఎవరు అనుకోరండి. ఆ లక్షణం నీలో ఉంటే తప్ప నువ్వు అలా జీవించాలని ఎప్పుడు అనుకో. ఎవరిని కూడా మరొకరిని బాధ పెడితే నేను ఆనందపడతాను. వాడి లక్షణం ఏమిటి? మరొకరు బాధపడితే వాడు ఆనందపడతాడు. అప్పుడు వాడిని ఏమన్నా మనం
ఓ రామ, వీడు పనికిరాడు రా బాబు, వీడు మానవ లోకానికి పనికిరాడు వీడు, అంతేనా కాదు? మరి ఇతరులు ఆనందపడితే తాను కూడా ఆనందపడేవాడు. ఒక పద్ధతి ఏమిటి? ఇతరులు బాధపడితే తాను ఆనందపడేవాడు. వాడెవడు? రాక్షసుడు. అది బాగా అర్థమైందా? ఇతరులు ఆనందపడితే తాను కూడా ఆనందపడతాడు. వీడెవడు? వీడెవడు? దేవతలా మానవులా? దేవతలా మానవులా? మానవుడు ఎప్పుడు ఒక సంతోషంగా ఉంటే చూడలేదు. అయ్యో రామా, సరే చేరట్టు ఇంటి కూడా ఆనందంగా వెళ్ళిపోతాడు. రామ రామ నారాయణ నారాయణ వాసుదేవ వాసుదేవ. అంటే ఇప్పుడు నువ్వు ఆనందంగా ఉండాలి, నేను ఆనందంగా ఉండాలి. ఇది ఎవరి లక్షణం? దేవతల లక్షణం. అర్థమైందండి? అయితే నేను ఆనందంగా ఉండాలి, నువ్వు ఆనందంగా ఉండాలి. ఇది మానవుడు. ఏమిటి తేడా ఈ రెండిట్లో? వీళ్ళిద్దరికి మధ్య ఒకటే తేడా. దేవతలు ఎప్పుడు ఏమనుకుంటారట? దేవతలు ఏమనుకుంటారట? నువ్వు ఆనందంగా ఉండాలి ముందు. ఎప్పుడు ఎలా ఉండాలి? నువ్వు ఆనందంగా ఉంటే నేను ఆనందంగా ఉంటాను. ఇది దేవతల పద్ధతి. మానవుల పద్ధతి ఏంటి? నేను ఆనందంగా ఉండాలి, తర్వాత నువ్వు ఆనందంగా ఉండాలి. అంటే ప్రయారిటీ తేడా ఉంది, ప్రాధాన్యతలో తేడా ఉందన్నమాట. నువ్వు ప్రధానమా నేను ప్రధానం అంటే నేనే ప్రధానం అంటాడు మానవుడు, నువ్వే ప్రధానం అంటాడు దేవత. రాక్షసులు రివర్స్. అక్కడ నేనే ప్రధానం, నువ్వు బాధపడితే గానీ నేను ఆనందపడను. చూడండి, ఇంకో మీట దిగజారిపోయింది అనమాట. కాబట్టి అది పనికిరాదు, అదేమో వదిలేయాలి. ఇప్పుడు మనం దేవతలు మానవుల మధ్య ఊగిసలాడుతున్నాం, అంతేనా కదా? కాసేపు ఇలా ఉంటాం, కాసేపు అలా ఉంటాం, కాసేపు ఎదుటివాడి ఆనందమే ప్రధానంగా జీవిస్తాం, అవునా కదా? నువ్వు కష్టపడ్డా కూడా ఎదుటివాడి ఆనందమే ప్రధానంగా జీవిస్తావు, అంతేనా కదా? కాసేపటి తర్వాత ఏమైపోతుంది? మారిపోతావు మళ్ళా. నా ఆనందమే ప్రధానం అని ముందుకు వచ్చేస్తుంది. ఇది రాగానే ఏమైపోయింది? ఎదుటివాడు అప్రధానం అయిపోయింది, అంతేనా కదా? మనం రోజు పొద్దున్న లేచిన దగ్గర నుంచి రాత్రి నిద్రపోయే లోపల ఎన్నో పనులు చేస్తూ ఉంటామో చేయమా? ఆ పనులన్నీ ఈ రెండు లక్షణాలతోనే చేస్తాం. ఒకటైతే ఎలా చేస్తాం? ఎదుటివాడి ఆనందం ప్రధానం. మీరందరూ రోజు వంట చేస్తారా చేయరా? చేస్తారా? మీ ఇష్ట ప్రకారం చేయాలా? తినేవాళ్ళు ఇష్ట ప్రకారం చేయాలి. మీ ఇష్టం అక్కర్లేదా? అక్కర్లేదా? వాడు కోపడతాడని భయపడి చేస్తే అప్పుడు మరి గుణం మారిపోలేదు. భయపడటం భయపెట్టడం రెండు జంతువు లక్షణాలు, మర్చిపోమాకండి. అది రాక్షసులు మానవులు దేవతలు కాదండి. పశువు లక్షణం ఏమిటంటే అయితే భయపడుతుంది, లేకపోతే భయపెడుతుంది. కాబట్టి మానవుడు ఎలా ఉండాలి? భయపడకూడదు, భయపెట్టకూడదు. అర్థమైందా? మీ పిల్లల్ని చిన్నప్పుడు పెంచినప్పుడు భయపెట్టారా లేదా? అదిగో పిల్లి వస్తే ఎత్తుకుపోతుంది, కూర్చాడు వచ్చి ఎత్తుకుపోతాడు అన్నారా లేదా? అయ్యయ్యో, భయపెట్టారంటే అప్పుడు మనలో ఎవరున్నట్టు? క్రూర మృగం. ఎదుటివాడిని భయపెట్టినప్పుడు మనలో ఎవరున్నారండి? క్రూర మృగం. దానివల్ల చెడిపోయేది నువ్వే. వాడికి ఏమైంది? తర్వాత వాడే నేను భయపెడతాడు, అప్పుడు సరిపోతుంది. భయపడతాం. ఆ భయపడటం సాధు జంతువు లక్షణం. భయపడటం ఎవరి లక్షణం? సాధు జంతువు. కానీ మరి మనిషి అయి పుట్టి మనం జంతువులాగా ఉంటే కరెక్ట్ అని అంటారా? కాదు కదా. కాబట్టి భయపెట్టకూడదు, భయపడకూడదు. అప్పుడే మనిషి సమంగా జీవిస్తాడు, లేకపోతే సమంగా జీవించాడు. మీరు చూడండి, ఏదైనా ఒక ఊళ్ళో కొత్త ఊళ్ళోకి వెళతారనుకోండి, ఆ ఊళ్ళో కొన్ని ప్రాంతాలకు మనం వెళ్ళాం. ఎందుకు వెళ్ళమండి? ఆ ఏరియాలు బాగోవండి, అటువైపు వెళ్ళమాకండి అని ముందే చెప్తారు. ఎందుకని అంటే అక్కడ భయపడేవాళ్ళు భయపెట్టేవాళ్ళు ఉంటారు. అక్కడ మనం అక్కడ ఉన్నారంటే మనం అసలు ఆ వైపు వెళ్తామా? వెళ్ళాం. ఎందుకు వెళ్తాం? మనకి ఎందుకు వచ్చిన వాళ్ళు అటువైపు వెళ్ళి తగాదా మనం ఎందుకు తెచ్చుకోవడం అని దూరంగా ఉంటాం. అంతేగాని కోరి తగాదా తెచ్చుకుంటాం వెళ్ళి ఇప్పుడు వాళ్ళ దగ్గరికి వెళ్ళి తెచ్చుకోం కదా. కాబట్టి మానవ జీవితం అంతా మనం ఏది ప్రధానంగా జీవిస్తున్నాం? సాధ్యమైనంత వరకు దేవతల వలె జీవించడానికి ప్రయత్నిస్తాం. వీలు కాకపోతే
కనీసం మానవుడిగా జీవించడానికైనా ప్రయత్నిస్తాం. అంతేగాని అంతకంటే కిందకి జారి పశువుగానో రాక్షసుడుగానో జీవించడానికి మనం ఎవరం ఒప్పుకోం. అసలు మనలోనే ఒప్పుదల ఉండదు. అర్థమైందండి? కాబట్టి ఇప్పుడు మీరు వంట ఎవరి కోసం చేయాలి? నా ఇష్ట ప్రకారం చేయాలా, నీ ఇష్ట ప్రకారం చేయాలా? అక్కడ మీరంటున్నారు, ఇక్కడ ఎవరు చాలా మంది ఎక్కడ ఒక్కరు కూడా తలకాయ ఒకడాల, కనీసం మనసులో కూడా అలాగే అనుకోవడంలే. ఇలా ఆవిడ ఎట్ట అవుతుంది, అట్ట కుదరదు. ఆవిడ ఒక్కతే భోజనం చేస్తే మీ అందరికీ ఆకలి కడుపు నిండుతుంది ఏమిటి? ఎండదు కదా. అందరూ మాట్లాడడం నేర్చుకోవాలి. అంటే అంటే భర్త మళ్ళీ అక్కడ పోటీ వచ్చిన కాంపిటీషన్ వస్తుంది. అక్కడ భర్త ఇష్టాన్ని గౌరవించాలా, పిల్లల ఇష్టాన్ని గౌరవించాలా అంటే భర్త ఇష్టాన్ని గౌరవించాలి. అంతేకాని ఇంటి యజమానిగా ఆయన మనం ఒప్పేసుకున్నాం కాబట్టి, ఆయన మనం అనుసరించి జీవిస్తున్నాం కాబట్టి ముందు ఆయన ప్రాధాన్యత, తర్వాత పిల్లల ప్రాధాన్యత, తర్వాత నీ ప్రాధాన్యత. లేదనకూడదండి, గుర్తుపెట్టుకోండి. నా ప్రాధాన్యత లేదని ఒప్పుకుంటావా? ఒప్పుకో. ఎక్కడో ఒక చోట ఒక 4 అంశాలు తయారు చేసామనుకో, ఒకటి ఆయనకి ఇష్టమైంది, ఒకటి పిల్లలకి ఇష్టమైంది, ఒకటి నీకు ఇష్టమైంది. అవునా కాదా? ఇది మానవ నైజం. మనుషులందరూ ఇలాగే ఆలోచిస్తారు. కానీ అసలు మనం ఎవరిష్ట ప్రకారం జీవించాలి? ఎవరిష్ట ప్రకారం జీవించాలి? నిన్ను భవిష్యత్తులో పిల్లలే కదా చూసుకునేది. పిల్లల్ని జాగ్రత్తగా చూసుకోవడం ఇంపార్టెంటా కాదా? పెద్ద అయిన తర్వాత నీ వృద్ధాప్యంలో నిన్ను కాపాడేవాడు ఎవడు? పిల్లలేగా. మరి కాబట్టి పిల్లలకి ఎక్కువ ప్రాధాన్యత ఇవ్వాలా, మీ ఆయనకి ఎక్కువ ప్రాధాన్యత ఇవ్వాలా? ఎవరెవరే ఇందాక మరి ఆయనకి ఇవ్వాలన్నావు. అది చూడండి, ఆవిడే ఉంటుంది చూడండి. ఈయన ఎప్పుడు ఉండేవాడేగా, 50 ఏళ్ళు ఇక్కడే ఉంటాడుగా, ఈయన తర్వాత చూడొచ్చట. ఈ వాడు 10 ఏళ్ళలో 25 ఏళ్ళలో బయటికి పోతాడు కాబట్టి వాడే ప్రధానం. ఏమై చూడు వీళ్ళందరూ ఎట్టమాడుతున్నారు. వీళ్ళందరూ మళ్ళా ఎవరు తక్కువ అనుభవం లేదు, వీళ్ళందరికీ జీవితానుభవం బాగా ఉంది. అవునా కాదా? చూడండి, మన జీవితాన్ని మనమే విశ్లేషిస్తే, మనల్ని మనమే జాగ్రత్తగా అధ్యయనం చేస్తే మనకి మనమే ఎలా కనబడుతున్నాము. అవునా కాదా? అంటే ఇప్పుడు అర్థం ఏంటి? తల్లిగా ఆలోచించినప్పుడు ఏం చేసింది? ఇప్పుడు పిల్లలే ప్రధానం. భార్యగా ఆలోచించినప్పుడు ఏమనుకుంది? భర్తే ప్రధానం. వైశాఖ మాసం అయ్యో, ఏ నెలకు ఆ నెల పురాణం ఉందా లేదా? మరి 18 పురాణాలు మరి మనం ఎందుకు అన్నిసార్లు చెప్పవలసి వచ్చిందయ్యా? వాటిలో దైవీ లక్షణాలతో జీవించటం ఎట్లా అనే చెప్పారు. అందులో మనం డైరెక్ట్గా ఉపనిషత్తులు వేదాలు చదువుకోగలిగే శక్తి లేదుగా మనకి. పుడితేనే మనం ఏమన్నా 4 వేదాలు చదువుకోవడానికి ప్రయత్నం చేసామా? చదువుకోలేదుగా. మనం ఏం చేసాము? ఏదో 3వ క్లాసో 4వ క్లాసో 30వ క్లాసో 40వ క్లాసో మామూలు భోజనం సంపాదించుకునే విద్య చదువుకున్నామే తప్ప వేదాలు, ఉపనిషత్తులు, బ్రహ్మసూత్రాలు అలాంటి బ్రహ్మజ్ఞానానికి సంబంధించిన ఏ విద్య మనం ప్రాధాన్యత ఇవ్వలేదు. మనం మరి ఇవ్వనప్పుడు మన తెలివితేటలన్నీ దేనికి సరిపోయినాయి? భోజనానికే. భుక్తి విద్య, ముక్తి విద్య 2 ఉంటాయి అంటారు బాబావారు. ఇప్పుడు కూడా మానవ జీవితంలో ఏముంటాయండి? భుక్తి విద్య, ముక్తి విద్య. మానవుడు దేనికి ప్రాధాన్యత ఇవ్వాలి? ఇప్పుడు నాకు ముక్తి ఎందుకండి బాబు, ఏదో 80 90 వచ్చిన తర్వాత ఎలాగో కావాలి, అప్పుడు చూసుకుందాం అని ఈ ముక్తి విద్యను ఎక్కడికి గెంటేశాడు? పోస్ట్ రిటైర్మెంట్. రిటైర్ అయిపోయినాక చేసేది ఏముందండి? రామకృష్ణ అంటామే కదా, అప్పుడు ఎట్లాగో నేర్చుకుంటాలే. కాబట్టి రిటైర్ అయిపోయే వరకు నేను ఎలా జీవిస్తాను? భోజనం, భుక్తి విద్య ప్రాధాన్యత మారిపోయింది. 60 ఏళ్ళు 70 ఏళ్ళు భోజనమే ప్రధానంగా, భోగమే ప్రధానంగా, భేదభావమే ప్రధానంగా అభ్యాసం చేసి అర్జెంటుగా ఏం చేస్తాడు? ఇప్పుడు ఆయనకు తెలివి వచ్చింది రిటైర్ అయిపోయిన తర్వాత, నాకు అర్జెంటుగా ముక్తి కావాలండి బాబు. ఇప్పుడు ఇది లాభం లేదండి బాబు, ఇంత నాకు ముక్తి కావాలి, నాకు ముక్తి కావాలి. ఇప్పుడు ఈ 60 ఏళ్ళ అభ్యాసం తప్పిపోతుంది ఒకేసారి. మనం ఈ చెయ్యి వాడడం కొన్ని పనులకు అలవాటు చేసుకున్నామండి, ఈ చెయ్యి వాడడం కొన్ని పనులకు అలవాటు చేసుకున్నాం. ఆ పని మనకి స్ఫురణకు రాగానే ఈ చెయ్యి వస్తున్నా ముందుకు ఈ చెయ్యి వస్తుంది. ఏం పాపం ఈ చెయ్యి ఏం పొరపాటు చేసింది? మీరు సాంబారు గరిటె పెట్టి తిప్పాలండి, రోజు చేసే పనే. ఈ 2 చేతులు ఏమేది వస్తుంది? తక్కువని ఇదే వస్తుంది, మనకి ఏ అలవాటు ఉంటే అదే వస్తుంది. అలాగే
60 ఏళ్ళు మనం ఇలా భోజనం 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 భోగం భోగం అని అలవాటు చేసి 60 ఏళ్ల తర్వాత రిటైర్ అవగానే ముక్తి 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 అంటాడు. మారుతుందట. అందుకని పరమాత్మ చాలా తెలివైన వాడు. మనకు 120 ఏళ్ళ ఆయుర్దాయం ఇచ్చాడు. 60 ఏళ్ళు భుక్తి 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 అని జీవించవు కదా, మరో 60 ఏళ్ళు ముక్తి 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 అంటూ జీవించు. అప్పుడు ఈ అభ్యాసం అంతా పోతుందిగా, అంతేనా కాదా? మీ అమ్మాయి మీ ఇంట్లో ఉన్నప్పుడు ఏమన్నా పిలిస్తే వంటకు వస్తుందంట సహాయానికి? ఎందుకని? ఏం చేసేది రాదు, మన పెదం ఒకటి రెండు లేదు. అదే పెళ్లి చేసి పంపించావు, అప్పుడేం చేయాలి? అయ్యో ఎందుకనండి మరి ఇంత గారాభంగా ఇక్కడ ఇంట్లో ఒక మాట అనకుండా పెంచామే, మరి అక్కడికి పంపించేసి అట్లా మట్టికాయలు తినిపించడం సత్యమేనంట. పోనీ 100 ఏళ్ల పాటు మన ఇంట్లోనే ఉంచేసుకున్నాం, మన ఇంటి పిల్లే కదా. అలాంటి పరిస్థితులు కూడా వచ్చినాయి జీవితంలో, అర్థమైందా? మా అమ్మాయి మాకు ఇంపార్టెంట్ కాబట్టి మీ అబ్బాయిని మా ఇంటికి పంపించి ఇల్లరికం అదేగా. కానీ వాడు మట్టికాయలు తింటాడే, అంతే కదా. వాడు వచ్చి ఇక్కడ ఉన్నాడు అనుకోండి, ఈవిడ తినే మట్టికాయలు ఎవరు తింటారు? వాడు తింటాడు. అర్థమైందండి? అంటే అర్థం ఏమిటి ఇప్పుడు అంటే మానవ జీవితం సరిగ్గా సరైన పద్ధతిలో పరిణామం, సరైన లక్ష్యం దిశగా మనం పరిణామం చెందాలంటే తప్పక మనం ఒక కొత్త ప్రాంతానికి, కొత్త మనుషుల దగ్గరికి వెళ్ళి మనం నేర్చుకోవాల్సింది నేర్చుకుని మార్చుకోవాల్సింది మార్చుకుంటే గాని మనకి పూర్తి అవడం లేదు. మనం ఉన్న చోటే ఉంటే, పుట్టిన చోటే ఉంటే మనం నేర్చుకోవడం లేదు, మార్చుకోవడం లేదు. ఈ సత్యాన్ని గ్రహించి ఇప్పుడు కాదు, ఎప్పుడో సృష్టి ఆది నాడు పర్వతరాజ కుమార్తె అయినటువంటి పర్వతవర్ధిని పార్వతి. అర్థమైందండి? పార్వతి ఎవరు? చూడండి, నాగరాజు గారు వచ్చేగానే అయిపోయింది వ్యవహారంతా. నువ్వేం చేయబోయి, నువ్వేం చేస్తావు? వాళ్ళకు ఉండాలి తెలివి. అర్థమైందండి? ఇప్పుడు మనం ఎక్కడ ఉన్నాం? పర్వతరాజకుమారి పర్వతవర్ధిని అనేటటువంటి పార్వతి. భూమండలమేగా, భూదేవేగా, భూమండలం మీద పుట్టిన ఆవిడేగా. ఆవిడ కైలాసంలో ఉన్నటువంటి శివుని గురించి తపస్సు చేసి, ఇప్పుడు శివుడు పర్వతరాజు ఇంటికి రావాలంటావా, పార్వతి శివుడి దగ్గరికి వెళ్ళాలంటావా, కైలాసం వెళ్ళాలంటావా? ఏమండి బాగా ఆలోచించండి. అందరికీ తెలుసు కదా, మీకు అందరికీ కథ. హిమవంతుడు తపస్సు చేసి, అమ్మవారి తపస్సు చేసి, అమ్మ నాకు నువ్వు కూతురుగా పుట్టాలని అడుగుతాడు. అడిగితే సరేలే బాగుంటుంది. ఆవిడ పార్వతిగా పుడుతుంది, ఆదిశక్తి పార్వతిగా పుడుతుంది. పుడితే ఈవిడేం చేస్తుంది, పుట్టిన దగ్గర నుంచి శివార్చన చేస్తూ ఉంటుంది. చేస్తూ నేను శివుడినే భర్తగా పొందుతానని చెప్తుంది. సరే, ఈయనకి తెలుసుగా, ఈయన ఆల్రెడీ అమ్మవారినే కన్నాడు కాబట్టి ఆయన అమ్మవారు అయ్యవారిని చేరడం సత్యమే కాబట్టి అలాగేలేమ్మా అంటాడు. ఇప్పుడు సమస్య ఎవరికి వచ్చింది? హిమవంతుని యొక్క భార్యకు వచ్చింది. ఏమిటి? నా అల్లుడు ఎలా ఉంటాడో నేను ఒకసారి చూడాలి అనుకుంది. అంతేనా కాదా? పార్వతీ కళ్యాణం కథ వింటారు మీరు, అవునా కదా? కార్తీక మాసంలో చెప్పిస్తారు. ఆయన వస్తున్నారు, అల్లుడు గారు వస్తున్నారు, ఒకసారి రెండమ్మ చూదురు గాని అన్నారు. ఆవిడ పంతపురం పైనుంచి చూస్తుంది. అల్లుడు గారు ఎలా వస్తున్నారు? ఎలా వస్తున్నారు? స్నానం లేదు, భస్మధారణ, దిగంబరుడు, గజ చర్మాంబరధారి. నెత్తురు ఉడుతుందట ఆ చర్మంలో నుంచి, ఎప్పుడూ నెత్తురు ఉడుతూనే ఉంటుంది. అదేమిటి అంతకాలం నెత్తురెట్టా ఉడుతుంది? మెడలోనేమో కపాలమాల, చేతులకు పాములు, కాళ్ళకు పాములు, మెడలో పాములు. వెనకాల ఎవరు? అందరూ భూతగణాలు, పిశాచగణాలు. వీళ్ళు డ్యాన్స్ చేస్తూ వస్తున్నారు, ఆనంద తాండవం చేస్తూ వస్తున్నారట. మరి శ్రీవారికి మరి పెళ్లి కదా, వాళ్ళతో ఈయన కూడా ఆనంద తాండవం చేస్తూ కళ్యాణానికి కదలి వస్తున్నాడు. ఆవిడ ఒక్కసారి చూసింది, ఆ స్థానంలో మీరే ఉన్నారు మన కాసేపు. మీ అమ్మాయి పెళ్లి చేయాలి ఇప్పుడు అట్లాంటి వాడికి ఇచ్చి. ఏమైపోతుంది మీ పరిస్థితి? అంతే, మూర్చి వచ్చి పడిపోయినది అంతే. వామ్మో, మా అల్లుడిని ఇప్పుడు చూసేనే కల్లోకి వచ్చేట్టుగా ఉన్నాడు, నేను ఇవ్వను బాబోయ్ మా అమ్మాయిని. వాళ్ళ అమ్మాయి ఏమంది? నేను ఆయనే పెళ్లి చేసుకుంటాను. చూడండి, ఇంత కాదు అప్పటి నుంచి చూసుకోవడం. ఇప్పుడు సినిమాల్లో పుట్టిందని అందరూ అనుకుంటుంటారు. నేను ఆయన గురించి ఘోరంగా తపస్సు చేశాను తెలుసా.
తెలుసా మీకు పార్వతీదేవి ఎలా తపస్సు చేసిందో? మొదటి సంవత్సరం కేవలం అక్కడ లభించినటువంటి ఆకులు పండ్లు తింటూ, అడవిలో ఆకులు పండ్లు తింటూ తపస్సు చేసింది మొదటి సంవత్సరం. అప్పుడు నారద మహర్షి వచ్చాడు. ఏంటమ్మా తపస్సు చేస్తున్నావు, ఏమిటి సంగతి? తపస్సు చేసే వాళ్ళ దగ్గరికే నారద మహర్షి వస్తాడు, మిగిలిన వాళ్ళ దగ్గరికి రాడు. మన దగ్గర ఎప్పుడన్నా వచ్చాడంటారా? రాలేదా? అయితే మనం తపస్సు చేయనట్టే లెక్క. అదే కదా, మనం తపస్సు చేస్తేనే కదా ఆయన వచ్చింది. మనం తపస్సు చేయం కాబట్టి ఆయన రావడానికి గుర్తుపెట్టుకోవాలి. మీ దగ్గరికి ఎప్పుడైనా నారద మహర్షి వచ్చాడంటే మీరు తపస్సు చేస్తున్నట్టు గుర్తు. అదే గుర్తు. ఇది రామకృష్ణ పరమహంస గారు స్పష్టంగా చెప్పారు. అట్లా వారికి దర్శనం అయింది. ఆ తర్వాతే వారికి కాళికా దర్శనం అయింది. అట్లా మనం దైవ సాక్షాత్కారాన్ని పొందాలి అంటే ముందు మహర్షులు వస్తారన్నమాట. మన ఇంటికి మహానుభావులు, సాధువులు, సద్గురువులు, మహర్షులు, మునులు, యోగులు, ఇలాంటి వాళ్ళు మన ఇంటికి రావాలనుకోవాలా, రాకూడదు అనుకోవాలా? వాళ్ళు ఎందుకంటే బాబు వైరాగ్యం తప్ప వాళ్ళ దగ్గర ఏమీ లేదు. ఏమన్నా ఉంటే విభూతి పెడతారు తప్ప ఏం ప్రయోజనం లేదు. వాళ్ళ దగ్గర బంగారం ఏమైనా ఉంటుందా? ఏమి ఉండదు వాళ్ళ దగ్గర. యోగైశ్వర్యం అనేటువంటి విభూతి ఉంటుంది వాళ్ళ దగ్గర, అంతే తప్ప వాళ్ళ దగ్గర ఇంకేముండదు. వాళ్ళ దగ్గర ఏముంటే జ్ఞానం, వైరాగ్యం, ఈ రెండే ఉంటాయి వాళ్ళ దగ్గర. ఎవరు వీళ్ళు? యోగులు, మునులు, ఋషులు, మహర్షులు, సాధువులు, వీళ్ళందరూ కూడా జ్ఞానైశ్వర్యాన్ని, యోగైశ్వర్యాన్ని కలిగి ఉంటారు. వాళ్ళ దగ్గర ఉన్న ఐశ్వర్యం అదే, ఇంకేమి లేవు. మీ ఆస్తులు ఎంత అంటాడు? ఆ బ్రహ్మాండమైన ఆస్తి అంటాడు. శివుడిని వెళ్ళి ఏమైనా నీకు ఎంత ఆస్తి అని అడిగారు అనుకోండి, ఏం చెప్తారు? ఈవిని అడిగితే పోనీ నాకు అదిగో అక్కడ 10 అంతస్తుల మేడం, ఇదిగో ఈ సామ్రాజ్యం నాదని చెప్తుంది. అంతేనా కదా? ఈశ్వరుణ్ణి వెళ్ళి అడిగాను, ఏమిటయ్యా నీకు ఆస్తి అని. ఎక్కడుంటావు నువ్వు అని అడిగారు. నేను శ్మశానంలో ఉంటానయ్యా బాబు అన్నాడు. శ్మశానంలో ఉండేవాడికి ఎవరైనా ఇచ్చి పెళ్లి చేస్తాడు? రోజంతా ఏం చేస్తాడు ఆయన? ఎప్పుడు రుద్రభూమే నా ఆవాసం అన్నాడు. ఆయన లెక్కలో ఏంటి? బ్రహ్మాండం అంతా రుద్రభూమి, అందుకే దానికి రుద్రభూమి అని పేరు. ఈ బ్రహ్మాండం అంతా మహాశ్మశానం. అసలు నువ్వు ఉంటుందే శ్మశానంలో అంటాడు ఆయన. నేను ఉండటం కాదయ్యా, నువ్వు ఉంటున్నదే శ్మశానం. అంటే నీ దృష్టిలో ఏమిటి? ఊరికి ఉత్తరాన ఉన్నది ఎక్కడో శ్మశానం అని. పొరపాటు. ఈ సృష్టిలో అనేక జీవరాశులు పుట్టిపోతున్నాయి. ఇక్కడే పుట్టిపోవాలని వాటికి ఏమైనా నిర్ణయం ఉంటుందంటారా? ఎక్కడ పుట్టాలో అక్కడ పుడతాయి, ఎక్కడ పోవాలో అక్కడ పోతూ ఉంటాయి. మరి జీవరాశులన్నీ పుట్టిపోయేదంతా మరి శ్మశానమే. పోయే శ్మశానంలో కాదా? ఈ భూమిలోకేగా ఏ జీవరాశి పోయినా. మరి ఈ భూమి ఏమిటి? మహాశ్మశానం. కాబట్టి ఈ భూమి అంతా రుద్రభూమే. నాదేనయ్యా బాబు, ఇదంతా ఈ బ్రహ్మాండం అంతా నాదే అన్నట్టు ఆయన. ఏమిటి బ్రహ్మాండం అంతా నీదేనా? నీ పేరు ఎవరు చెప్పడం లేదు. మరి ఎవరు చెప్తారు? కేవలం 5గురే చెప్తారు. ఈశ్వరుని తెలిసేవారు ఎవరండి? యోగులు, మునులు, ఋషులు, మహర్షులు, సాధువులు. వీళ్ళే ఈశ్వరుని తలుస్తారు. వీళ్ళకే ఈశ్వర సాక్షాత్కారం సాధ్యం, మిగిలిన వాళ్ళకి సాధ్యపడదు. అందుకని ఈ మాటల్లో నారద మహర్షి పార్వతీదేవికి చెప్పి, అమ్మ ఇట్లా అయితే ఈశ్వరుడు కనబడు, నువ్వు ఇట్లా మారాలి. ఈ పద్ధతిలో మారితే అప్పుడు కుదురు. ఏం చేయమంటారు? అయితే ఓం నమః శివాయ పంచాక్షరి మంత్ర జపం చెయ్యి, చేస్తూ నువ్వు భోజనం మానే అన్నాడు, తింటాం మానేయమన్నాడు. మొదటి సమస్య ఎక్కడ పెట్టాడండి? మన భాగం అంతా దేంతో ముడిపడి ఉంటుంది? అంతేనా? అందుకని ఈశ్వర సంబంధమైనటువంటి పర్వటి దినాలలో అన్ని ఉపవాసాలు ఉంటాయి. కార్తీక మాసం అంతా ఏముంటాయి? ఉపవాసాలే. 16 రకాల నైవేద్యాలు పెట్టాలి, ఏమి ఉండవు అక్కడ. ఉంటాయా? దద్దోజనం చేశారా, పులిహార చేశారా, చక్కెర పొంగల్ చేశారా, శనగలు ఉండారా, గారెలు ఉండారా, పూర్ణాలు ఉండారా, ఎవరు అడగారు అక్కడ. ఈశ్వరుడు దగ్గర ఎవరు ఏం లేదు అక్కడ. ఎంతసేపు అక్కడ ఏమిటి? నీళ్ళు తెచ్చావా, పోయి అభిషేకం. నిల్వదళం తెచ్చావా, ఈశ్వరుడికి అర్పించు, అంతే. అది ఏం పట్టుకెడతావు? విభూతి పట్టుకెడు, ఇంతే ఈశ్వరుడి దగ్గర. మరి ఇక్కడ ఏమన్నా భోజనం లేదు, ఏం లేదు, ఇదంతానే అన్నారు ఆయన. అంటే అర్థం ఏమైంది? ఇప్పుడు భక్తి నీ లంకణంలో ప్రవేశించింది. వెనకబడం లంకణమేగా. 4 జ్వరం వచ్చినాక ఏం చేస్తావు? భోజనం మానేస్తున్నావుగా, అనారోగ్యం వలన. అంతేనా కాదా? కానీ ఈశ్వర సాక్షాత్కారం కోసం అన్నం మానేశాను, అప్పుడు అది ఉపవాసం. ఈశ్వర సాక్షాత్కారం కోసం అన్నం మానేస్తే ఉపవాసం. అప్పుడు నువ్వు ఆ ఉపవాసం దేని కోసం చేసావు? ఈశ్వరుడు కోసం. అర్థమైందండి?
అదే ఈశ్వరుడు కోసం వెళ్ళి గంగా నదిలో మునిగావు. మామూలుగా వెళ్ళి మునగంటే మునుతావా? కాశీ వెళ్ళి గంగలో మునకుండా వస్తావా? రావు. ఎందుకని? వెళ్ళింది దానికోసం అయ్యా బాబు. గంగా స్నానం, విశ్వేశ్వర దర్శనం. చూడండి, రెండు ఒకదానికి ఒకటి లింక్. అంతేనా కాదా? ఈశ్వర దర్శనం కోసమే అక్కడ. అంటే ఆ ఈశ్వర దర్శనం నీళ్ళలో ప్రవేశిస్తే అది తీర్థమై. మనం గుడికి వెళ్తున్నాం, తీర్థం ముచ్చుకున్నావా లేదా? దేనికోసం? ఈశ్వరుడు కోసం, ఈశ్వరానుగ్రహం కోసం తీర్థం పుచ్చుకుంటున్నాం. ఈశ్వరానుగ్రహం కోసం ప్రసాదం పుచ్చుకుంటున్నాం. అంటే ప్రతిదీ ఈశ్వరుడు కోసం అని మార్చాం ఇప్పుడు అక్కడ. అంతేనా కదా? మారిస్తే అప్పుడు మనం దైవీ లక్షణాలతో జీవించిన వాళ్ళం అయ్యాం. ఈ శరీరమే, ఈ జీవితమే, ఈ ప్రపంచమే. కానీ ఇందాక ఎట్లున్నాం? నా భోగం, నా ఆనందం, నేను ప్రధానం అని జీవించాం. అప్పుడేమైంది? మానవుడు. నేనే ప్రధానం అన్నప్పుడు ఏమైంది? మానవుడు. ఈశ్వరుడు ప్రధానం అన్నావు, అప్పుడేమైంది? మీకు చిన్న సంఘటన చెప్తాను. రామకృష్ణ పరమహంస గారు కాళికా ఆలయంలో కొంతకాలం అర్చకుడిగా పనిచేసినప్పుడు మరి అమ్మవారికి నైవేద్యం పెట్టాలా వద్దా? పెట్టాలి కదా. పూజ చేసిన తర్వాత అన్నీ పట్టుకెళ్ళేవాళ్ళు. పెడతారు కదా. మరి పెడితే మరి ఆయన దృష్టిలో ఏమిటి? అమ్మవారు స్వయంగా తింటారు. మన దృష్టిలో ఏమిటి? అని మనకే ఇచ్చేస్తారు. ఆయన చూపడ్డా మనం తినేయటమే కదా. ఇది మానవుడి పద్ధతి. ఆయనకి బొమ్మ కాదు అది, ఆయనకు అమ్మ. అందుకని ఆయన పూజ చేస్తూ సమాధి నిష్టలోకి వెళ్ళిపోయేవాడు. సగం పూజలోనే సమాధి నిష్టలోకి వెళ్ళిపోయేవాడు. ఇప్పుడు మిగిలిన పూజ ఎవరు పూజ చేయాలి? ఈ భక్తులు ఆయన సమాధి నిష్ట నుంచి బయటకు వచ్చేదాకా వెయిట్ చేయగలరా? మనమే అనుకో కాసేపు భక్తులు పూజ చేస్తూ సమాధి నిష్టలోకి వెళ్ళిపోయాడు. అంతే. అక్కడ ఎవరు కనబడుతున్నారు? ఆయనకి అమ్మ కనబడుతుంది ప్రత్యక్షంగా. అందులోంచి బయటికి రాడు. ఆ దివ్యానంద స్థితిలో నుంచి బయటికి రాడు. కాబట్టి ఆ సమాధి నిష్టకి విలువ ఉందా లేదా? చాలా ఉంది. ఎందుకని మనం కూడా అలాగే వెళ్ళాలి ఎప్పటికైనా సరే, ఆ స్థితినే పొందాలి. కానీ మనం ఏం చేసాం? దృష్టి మనం పట్టుకెళ్ళిన కొబ్బరికాయ ఎప్పుడు కొడతాడో, నా కొబ్బరి చెప్పి ఎప్పుడు ఇస్తాడో, నేను ఇంటికి ఎప్పుడు వెళ్తాను, కొబ్బరి పత్రం ఎప్పుడు చేస్తాను, మన గొడవ ఇది. ఇప్పుడు మరి ఆయన మరి బయటకు వస్తాడంటావా? కాడు. ఈ వచ్చిన భక్తులందరూ ఏం చేయాలి మరి? ఇప్పుడు మనమే వెళ్ళామనుకో, ఆ లైన్లో నిలబడ్డాం, అర్చకుడు పూజ చేస్తూ సమాధి నష్టలో గడిపోయాడు. మిగిలిన పూజ పూర్తి చేయలేదు, కొబ్బరికాయ కొట్టలేదు. మన కొబ్బరికాయలన్నీ అక్కడ ఉన్నాయి. నీ పూజ పూర్తయినట్ట కానట్ట? అవలేదు కదా. మరి ఇంటికి వెళ్ళిపోతావా నువ్వు? ఆయన రాడు బయటికి. ఇప్పుడు ఏం చేయాలి? వెళ్ళి వీళ్ళందరూ ఆ కాలంలో జమీందారులు రాజులు కదా, ఆయనకి చెప్పారు, ఏమంటే ఇట్లయితే మా జీవితాలు నడవు, మేము కూడా ఆయనలాగానే దేవాలయంలోనే కూర్చోవాలి. అప్పుడు ఆయన ఎప్పటికి బయటకు వస్తాడో తెలియదు. పొద్దున్న లోపలికి పోతే ఆయన బయటకు ఎప్పుడు వస్తాడో ఆయనకే తెలియదు. ఆయన బయటకు వచ్చిన తర్వాత మిగిలిన పూజ పూర్తి చేస్తాడు, అప్పుడు నైవేద్యం పెడతాడు. అంటే అమ్మవారు మిగిలిస్తే మాకు ఇస్తాడు, అమ్మవారు మిగల్చకపోతే ఇంతే సంగతులు. ఇలా అయితే మా జీవితాలు ఎలాగా అని అడిగారు జమీందారుని. మరి అప్పుడు ఏం చేయాలి? ఆయన అర్చక పదవిని తొలగించేశారు. ఎవరిని? మహానుభావుడిని. ఇది సాక్షాత్తు అమ్మ తన కళ్ళ ముందు ప్రత్యక్షమయ్యేటటువంటి శక్తి కలిగినటువంటి దివ్యానందాన్ని అనుభవించే స్థాయి కలిగిన వాడు అర్చకుడు పోస్టుకి పనికిరాడు అన్నాడంటే కరెక్టేనట. ఈ చర్య కరెక్టేనా? చూడండి, ఇవాళ మనం దేవాలయాలకు వెళ్ళి అక్కడ ఉన్న అర్చకులని, వాళ్ళు ఎప్పటి నుంచో పూజలు చేస్తూ ఉంటారు కదా, స్వామి మీరు ఈశ్వరుని ప్రత్యక్షంగా చూసారా అని అడిగితే ఏమంటారు? నేను నీలాంటి వాడినేనయ్యా, నువ్వు నీ భోజనం కోసం, నీ భుక్తి కోసం నువ్వు వస్తున్నావు, నీ కోరికల కోసం నువ్వు వస్తున్నావు, నేను నా భుక్తి కోసం చేస్తున్నాను. ఇక్కడ నా జీవితం, నా కుటుంబం దీని మీద ఆధారపడి ఉంది. అక్కడ నాయన అందరికీ ఈశ్వరుడు కనబడతాడంటావా? ఆ ప్రయత్నం చేసే వాళ్ళలో 100కో 1 కోటికో ఎవరికో ఏ ఒక్కడికో కుదురుతుందయ్యా.
అని మనకే ఎదురు పాఠం చెప్పాడు అనుకోండి. ఇప్పుడు మీ విశ్వాసం పెరుగుతుందా తగ్గుతుందా? అయ్యో, పొద్దున్న నుంచి రాత్రి దాకా ఆ పక్కనే కూర్చుని పూజలు చేసి ఆయనే ఇలా చెప్తుంటే నేనేదో సంవత్సరంలో ఓసారి హలో హాయ్ అంటానికి 10 నిమిషాల కోసం వెళ్ళి, అది కూడా విఐపి బ్రేక్ దర్శనంలో వెళ్ళి మరి హలో హాయ్ అంటే భగవంతుడు కనబడతాడంటారా? సాధ్యపడదు. మరి ఏంటి దీనికి ఫుల్ పరిష్కారం ఏంటి? మరి మానేద్దాం వెళ్ళటం పరిష్కారం కాదు. పోనీ ఏం చేయాలి మరి? అందుకని మహర్షులు ఏం చెప్పారంటే, నువ్వు ఏది చేసినా ఈశ్వరుడు కోసం అని చేయొచ్చుగా, అక్కడికే వెళ్ళక్కర్లేదు. మీ ఇంట్లో కూడా దేవుడిని ఎట్టుకున్నావుగా, లేడా? ఆ దేవాలయానికి ఎందుకు వెళ్ళావు? ఆ దేవాలయంలో చేసేటటువంటి ఆరాధనలన్నీ నేర్చుకుని నువ్వు మీ ఇంట్లో చేసుకోవడం కోసం వెళుతున్నావు. మీ ఇంట్లో చేసావు, అప్పుడు మీ ఇంట్లో కూడా దేవుడు ఉన్నాడుగా. ఇప్పుడు అక్కడ ఉన్నాడు దేవుడు, ఇక్కడ ఉన్నాడు దేవుడు అయితే ఆ దేవుడి కోసం, సర్వవ్యాపకమైన ఈశ్వరుడు కోసం చేయొచ్చుగా. నువ్వేం చేసినా వంట వండాలమ్మా, ఎవరి కోసం వండాలి? ఎవరి కోసం వండాలి? ఎవరి కోసం వండాలి? అయిపోయింది. అదిగో ఈశ్వరుడు కోసం అంటే కుదరదంటాడు ఆయన. నేను ఈశ్వరుడు కోసం వండానండి అంటే మా ఆయన ఒప్పుకోడండి బాబు అని. అంటే మనం ఏ స్థాయిలో జీవిస్తున్నాం ఇప్పుడు? అంటే మానవులలోనే ఉత్తములు, మధ్యములు, అధములు 3 కేటగిరీలు. అదేనండి. ఈశ్వరుడు కోసం అంటే నేను ఒప్పుకోను. వీళ్ళందరూ ఎవరు? అధములు. అదేనండి. బట్టలు కొనాలి, కొత్త బట్టలు వేసుకోవాలి. మన దగ్గర మన ధర్మం ఏం చెప్తుంది? అయినా అక్కడ దేవుడి దగ్గర పెట్టి పసుపు కుంకుమ పెట్టి ముందు ఈశ్వరుడికి అర్పించి అప్పుడు నువ్వు వేసుకోరా నాయన, కుట్టించుకోనైనా, లేకపోతే కొత్త బట్టలు అయితే, కుట్టించిన బట్టలు అయితే, రెడీమేడ్ అయితే నువ్వే ఈశ్వరుడికి చూపెట్టి భగవంతుడికి అర్పించానన్న భావన చేసి నువ్వు ధరించిన ఆయన అని తల్లి చెప్తుంది. పిల్లాడేమంటాడు? నేను ఆల్రెడీ ట్రయల్ రూమ్ లో వేసి చూసుకుని వచ్చాను. అంతే. ఇప్పుడు ఎక్కడికి వచ్చేసాం? ఇంటికి వచ్చి వేసుకునేది ఎక్కడ దాకా ఎక్కడ ఉంది? ఆల్రెడీ ట్రయల్ రూమ్ లో వేసుకునే వచ్చాడు వాడికి. వాడు వేసుకున్న తర్వాత ఇప్పుడు ఈశ్వరుడికి అర్పించాలి. ఇలా కుదురుతుందంటారా? ధర్మం ఒప్పుకోదు ఇట్లా. అదేనండి. ఎందుకు మన దగ్గర చూసుకోండి, బయట దేశాలలో ఎక్కడా కూడా టైలరింగ్ వ్యవస్థ లేదండి, రెడీమేడే అంతా. ఇంకా ఇప్పటికీ భారతదేశంలో టైలరింగ్ వ్యవస్థ నడుస్తోందండి, శాంత బాల. ఇంకా ఎందుకు అట్లా వచ్చింది? ఈ సమస్య అందులో ఉంది. అందుకని నువ్వు డైరెక్ట్ గా అక్కడ వేసుకుని చూడడం తప్పు. నువ్వు ఈశ్వర ఆరాధన చేయలేదు, ఈశ్వరుడికి అర్పించలేదు. ఈశ్వరుడికి అర్పించనిది ఏదైనా సరే నువ్వు భుజించడం నీకు ప్రమాదకరం. ఏమిటి ప్రమాదం? స్వార్థం బలపడిపోతుంది, నేనే ముఖ్యం అనిపిస్తుంది, ఈశ్వరుడు అప్రధానం. ఎవడైతే సృష్టికర్తో, ఎవడైతే ఈ జగన్నాటకాన్ని నడిపిస్తున్నాడో, ఎవడు సూత్రధారో వాడేమో అప్రధానం. మనమందరం ఎవరు? పాత్రధారులు. మనందరం ఎవరండి? పాత్రధారులు. ఆడించినట్టు ఆడేవాళ్ళమే తప్ప మనకేం అక్కడ స్వేచ్ఛ లేదు. కాసేపు స్వేచ్ఛ ఉన్నట్టుగా నిన్ను భ్రమింపజేస్తాడంతే. ఇప్పుడు ఏమై ఢిల్లీ వెళ్ళాలా, బొంబాయి వెళ్ళాలా, కలకత్తా వెళ్ళాలా, మద్రాసు వెళ్ళాలా, హైదరాబాద్ వెళ్ళాలా? ఏమైకి స్వేచ్ఛ ఉందా లేదా? ఉన్నట్టు కనబడుతోంది. లేదు, ఉన్నట్టు కనబడుతోంది. అదే అందులో రహస్యం. ఏమైకి స్వేచ్ఛ ఉన్నట్టుందా లేదా? ఎస్, అమ్మాయి ఎక్కడ కావాలంటే అక్కడ చదువుకోవచ్చు. ఆ స్వేచ్ఛ ఉన్నట్టు కనబడుతుంది. మీకు కూడా మీ ఇంట్లో స్వేచ్ఛ ఉందా లేదా? మీ ఇంట్లో మీకు స్వేచ్ఛ ఉందా లేదా? లేదు. మీ ఇంట్లో మీకు స్వేచ్ఛ ఉందా లేదా? ఎంత అన్యాయం అండి. తగ్గపోవడం ఏమిటి? నువ్వు చెప్పినట్టు వెనకపోతే వాళ్ళ తాట తీయవు, అంటే ఫుట్బాల్ ఆడి విడిచిపెట్టవు. పొరపాటు కూడా మీరేం క్షమించరండి వాళ్ళని. ఎందుకని? ఆ స్వేచ్ఛ అన్నది అంత ముఖ్యమైనది అనమాట. గుర్తుపెట్టుకోండి. ఆ స్వేచ్ఛ లేకపోతే అసలు నువ్వు జీవించలేవమ్మా. నీ ఆనందం అంతా స్వేచ్ఛతో ముడిపడి ఉంటుంది. మిమ్మల్ని తీసుకెళ్ళి జైల్లో పెట్టారనుకోండి, మీకు ఆనందంగా ఉంటుంది ఎవరికైనా? ఎందుకని? స్వేచ్ఛ లేదు అక్కడ. అంతేనా కాదా? అలాగే మీ ఇంట్లో మీరు ఆనందంగా ఎందుకు ఉంటున్నారు? స్వేచ్ఛ ఉంది కాబట్టి. చిన్న ఉదాహరణ చెప్తా, మీకే అర్థమైంది. వెళ్ళి 10 సంవత్సరాల తర్వాత ఆవిడ వాళ్ళ అమ్మగారింటికి వెళ్ళింది.
ఇంటికి వెళ్ళిన తర్వాత ఏం చేస్తుంది? ఇంట్లో అన్ని పనులు చేసుకుంటుందా లేదా? వాళ్ళ అమ్మగారి ఇంటికి వెళ్ళి ఏం చేస్తుందండి? ఎంత అన్యాయం అండి. హాయిగా పడుకుంటుందండి. ఏది పెళ్లి కాకముందు ఎట్టా పడుకుందో అట్లాగే వెళ్ళి పడుకుంటుంది. మీరైనా అంతే. అన్యాయం అండి పాపం. ఆవిడ పాపం అప్పటికే వృద్ధురాలు కదా తల్లి, అంతేనే కాదా? నీకు పెళ్ళి 10 ఏళ్ళు అయిపోతే ఆవిడకి ఎన్ని ఏళ్ళు? 50-60 ఏళ్ళు వచ్చేస్తాయి కదా. తల్లి ఏమనుకుంటుంది, ఇది వచ్చింది కదా ఏదో చేతికి ఆసరాగా ఉంటుంది కదా, అన్ని పనులు చేసుకుంటుంది కదా అక్కడ వాళ్ళతో అని. ఇక్కడ రాగానే ఏం చేస్తండి, అది ఇక్కడ విసిరేసి ఆ సూట్ కేసు వెళ్ళి హాయిగా పడు. పైగా ఆర్డర్ వేస్తుంది లోపల నుంచి, కొద్దిగా అమ్మా టీ పడరా అని. ఇప్పుడు తల్లి ఏం చేయాలి? ఎవరిని పాడుగా అదే జరుగుతుందో లేదా? నేను మీ జీవితంలో జరిగేవే చెప్తున్నానండి. ఇందులో ధర్మం ఏది అసలు? అంటే మనకి సమభావం లేదు కదా. మరి మనకి సమభావం అక్కడ పోయిందా లేదా? ఎప్పుడైతే ఆ సమత్వం పోయిందో అప్పుడు అది మనకి జైలు లాగా అనిపించిందా లేదా? అనిపించింది కదా. నీ చేత కాకపోయినా తప్పక చేయవలసిన పరిస్థితులు ఎప్పుడైతే వచ్చినాయో అప్పుడు అది నీకు జైలు అయిపోతుంది, బాంధం అయిపోతుంది. అవునా కదా? అప్పుడు నీ స్వేచ్ఛ పోయింది అక్కడ. ఏంటమ్మా ఇంటి దగ్గర అన్ని పనులు చేసుకుంటావు కదా, ఇద్దరం కలిసి పని చేసుకుని, నేను చేయను అంటలేదు, కానీ ఇద్దరం కలిసి పని చేసుకుంటే పని సులువుగా అయిపోతుంది కదా అని అనుకోవాలమ్మ. అక్కడ నేను చేయాలి, ఇక్కడ నేను చేయాలా? ఇది మీ అందరి జీవితాల్లో సామాన్యంగా జరిగేది. ఎందువల్ల అంటే మనం ఉత్తములుగా జీవించటం లేదు, మధ్యములుగా కూడా జీవించటం లేదు, అధమ మానవులుగా జీవిస్తున్నాం. ఎందుకంటే నేనే ప్రధానం. ఎవరికి వాళ్ళకి ఇది, ఎవరి గొడవ వాడిదే. ఇది అర్థమైందండి. ఎప్పుడు పెరుగుతాం పైకి మనం? పెద్దలు ఒక పద్ధతి చెప్పారనమాట. నాయన నువ్వు ఏ పని చేసినా ఈశ్వరుడు కోసం చెయ్యి. నీ కుటుంబాన్ని ఎవరిచ్చారు? ఈశ్వరుడు. ఈ ప్రపంచాన్ని ఎవరిచ్చారు? ఈశ్వరుడు. నీకు స్వేచ్ఛను ఎవరిచ్చారు? ఈశ్వరుడు. నీ ప్రాణం ఎవరి చేతిలో ఉంది? ఈశ్వరుడి చేతిలో ఉంది. నీ ఇష్టం వచ్చినప్పుడు పో చూద్దాం, పోలేదు. నీ ఇష్టం వచ్చినప్పుడు రా చూద్దాం, రాలేదు. మరి నీ జీవితం అంతా ఈశ్వరుడి చేతిలో కదా ఉంది, ఆ ప్రాణం చేతిలోనేగా ఉంది. అసలు ప్రాణం లేకపోతే నీకేముంది అక్కడ? కాబట్టి నీవు ఏ పని చేసినా ఈశ్వరుడు కోసం చెయ్యి. అన్నం వండావు, ప్రసాదం వండాను అనుకో. అన్నం వండటంలో నువ్వు 16 రకాలు వండావా, పచ్చడేసి పెట్టావా అని ఈశ్వరుడు ఏనాడైనా అడిగాడా? అడగలేదండి. అది నీ గొడవ. అంతే తప్ప నువ్వేం తింటున్నావో అదే అక్కడ పెట్టి పరమేశ్వరార్పణం అనుకుని స్వీకరించు. ఆయనకేం కంగారు లేదు. ఆయన వడపప్పు పెట్టినా ఒకటే, చలివిడి పెట్టినా ఒకటే, పానకం పెట్టినా ఒకటే, పూర్ణం బూరెలు పెట్టినా ఒకటే, బొబ్బట్లు పెట్టినా ఒకటే, ఏమీ పెట్టలేదండి. నీ దగ్గర ఏమీ లేదు. అప్పుడేం చేయాలి? అదే శంకర భగవత్పాదులు ఒకరింటికి వెళ్ళి భవతి భిక్షాన్ దేహి అన్నాడు. ఆయన నేను తినడానికే ఏమీ లేదు, ఇల్లు ఖాళీ, అన్నీ ఖాళీ, అన్నీ ఖాళీ అని వచ్చిన బ్రహ్మచారికి నేను చెప్పలేను. ఆ తల్లికి ఎంత దుఃఖమో చూడండి. ఇంటి ముందుకు వచ్చి భిక్షాందేహి అని బ్రాహ్మణుడు అడిగితే నా దగ్గర ఏమీ లేదని చెప్పడం ఎన్ని జన్మల దుష్కృతమో నాకు ఇది. కనీసం నీకు గుప్పెడు బియ్యం వేయడానికి కూడా నా దగ్గర లేవు అని వచ్చి చెప్పలేదు. అందుకని ఏం చేసింది? అన్ని బోర్లు వేస్తే ఎక్కడో ఎండిపోయిన ఉసిరికాయ దొరికిందట. అదైనా పర్వాలేదు. అందుకే ఏం చెప్పారు? తృణం. దాని పేరు ఏంటండి? తృణం. తృణం అంటే ఏంటి తెలుసా మీకు? తృణం అంటే ఉసిరికాయ కాదు. తృణం అంటే ఏమిటి? తృణం అంటే ఏమిటి? తృణం అంటే అర్థం ఏమిటంటే గడ్డిపోచంత. ఎంత అంటే గడ్డిపోచంత. ఆ గడ్డిపోచంత చేసినా అది కొండంతగా ఫలిస్తుందట. ఎవరి కోసం చేస్తే? ఈశ్వరుడు కోసం చేస్తే. మీ వాళ్ళ కోసం నువ్వు కొండంత చేస్తే తృణమంత ఫలిస్తుంది. ఇంతే తేడా. నేను నా వాళ్ళు అని ఎవరి కోసమైతే నా జీవితం అంతా కొండంత చేస్తున్నావు కదా, ఈ కొండంతా సందర్భం వచ్చినప్పుడు ఎంత ఫలిస్తున్నాయా? గడ్డిపోతంత. అదే ఈశ్వరుడు కోసం గడ్డిపోతంత చేసామనుకో, సందర్భం వచ్చినప్పుడు అది కొండంత పనిచేస్తుంది. ఏది కరెక్ట్ అంటారు?
ఏది కరెక్ట్? ఏమండి? కాబట్టి మనం స్నానం చేసేటప్పుడు మంత్ర జపం చేస్తూ, మీకు ఏదో మంత్రం, ఏదో నామం, దైవనామం స్మరణ చేస్తూ మీరు స్నానం చేశారనుకోండి, అప్పుడు ఏమైనట్టు? సరే, అర్థమైందండి? మీరు ఏ పని చేస్తున్నా దైవనామాన్ని గనక స్మరిస్తూ చేస్తే అప్పుడు ఆ పని అంతా ఎవరికి అర్పించబడినట్లు? ఈశ్వరార్పణం. అర్థమైందండి? కాబట్టి మనం రోజు స్నానం చేసేప్పుడు ఏం అలవాటు చేసుకోవాలి? ఇప్పుడు భగవన్నామ స్మరణ అలవాటు చేసుకోవాలి. ఈశ్వరార్పణ బుద్ధితో స్నానం చేయాలి. అప్పుడు అది అభిషేకం అయింది. మీరు దేవాలయంకి వెళ్ళి అభిషేకం చేస్తే ఏ ఫలితం వస్తుందో, మీరు స్నానం చేసేటప్పుడు కూడా మీరు దేని మీద దృష్టి పెట్టాలి? భగవంతుడి మీద దృష్టి పెట్టాలి. ఇప్పుడు మనం దేని మీద దృష్టి పెడుతున్నాం? దేని మీద దృష్టి పెడుతున్నాం? లక్స్ సోపా, పియర్స్ సోపా, షాంపూనా, బాడీ వాషా, అంతేనా కాదు? ఇంకా లేకపోతే నీ శరీరం బాగుపడిందా బాగుపడలేదా? అందుకని వేమన చెప్పాడు అనమాట, ఎలుగుతోలు తెచ్చి ఏడాది బుతికిన గాని నలుపు నలుపే గాని తెలుపు కాదయ్య విశ్వదాభిరామ వినురవేమ. మన గురించే చెప్పాడు అనమాట. మన తోలు దేంతో పోల్చాడు? ఎలుగుతోలు, ఎలుగుబంటి తోలు. దాన్ని బాగా ఏడాది ఉతికామట. ఉతికితే తెల్లబడుతుందా? ఏడాది ఏం కర్మ, 100 ఏళ్ళు ఉతుకుతున్నావు. బతికున్నంతకాలం ఉతుకుతున్నావా లేదా రోజు? మరి ఉతికితే ఏమిటి మారింది? ఏం మారలేదు కదా. కాబట్టి ఇది దేహాత్మ భావనతో మనం చేయకూడదు ఆ పని. శరీరం నేననేటటువంటి పద్ధతిగా చేయకూడదు. ఈశ్వరార్పణ బుద్ధిని పెట్టాలి ప్రతి దాంట్లో కూడా. వస్త్రధారణ చేస్తున్నాం అనుకోండి, నేను బట్టలు వేసుకుంటాను అనుకోకూడదు. ఎవరికి పెట్టావు మీరు? ఈశ్వరుడికి. ఇందులో కూడా ఈశ్వరుడు ఉన్నాడు. అంతటా ఉన్న ఈశ్వరుడు నీలో లేడా? ఉన్నాడా లేదా? నీలో ఈశ్వరుడు ఉన్నాడని ఒప్పుకున్నప్పుడు అప్పుడు ఇదేమైంది? దేహమైందా దేవాలయం అయిందా? ఎందుకు మనం దేవాలయానికి వెళ్తున్నాం అంటే మీ ఇంటిని దేవాలయంగా మార్చడానికి, మీ దేహాన్ని దేవాలయంగా భావించడానికి. అపవిత్రత తేడా ఏంటంటే ఇక్కడికి అక్కడికి పవిత్రత. మీరు రాత్రిపూట వేసుకున్నటువంటి దుస్తులతోటి స్నానం చేయకుండా ఎలా ఉంటే అలాగా దేవాలయానికి వెళ్తారా? వెళ్ళరా? మీకే నచ్చదు మాట. నిద్ర లేచి అలాగే పాచిమోహంతో అలాగే దేవాలయ దర్శనానికి వెళతామా? వెళ్ళాం కదా. శౌచం పాటిస్తామా లేదా? స్నానం చేసి శుభ్రంగా తయారయ్యి, ఆ శుభ్రత మనసులో శుభ్రత. శుభ్రత వల్ల ఏమిటైంది? శౌచం, బాహ్య శౌచం, అంతఃశౌచం. స్నానం చేస్తే మనం ఎందుకు ఫ్రెష్ అయిపోతున్నాం? నిద్రపోయి లేస్తామండి, అప్పుడు డల్గా ఉంటాం. అంతేనా కాదా? ఎప్పుడైతే స్నానం చేసామో ఉత్సాహం వచ్చేసి చైతన్యవంతం అయ్యాం. నిద్రపోయినప్పుడు ఏమైంది? ముడుచుకుపోయి చైతన్యం. మేలుకున్నప్పుడు వికసించింది. ఆ చైతన్య వికాసం పూర్ణంగా ఉన్నప్పుడు మనం ఈశ్వరుని సులభంగా గుర్తుపట్టగలుగుతాం. నిద్రపోతున్నప్పుడు నీకు భగవంతుడు సాక్షాత్కరించాడండి. రాత్రి నిద్రపోతావు లేదా? నీ పక్కన భగవంతుడు సాక్షాత్కరించాడు. నీకు తెలుస్తున్నట్టో తెలీదు? రోజు నిద్రపోతారా లేదా? ఓ రోజు నిద్రపోతున్నారు మీరు, నీ పక్కన భగవంతుడు సాక్షాత్కరించాడు. ఏం చేస్తున్నాడు? ఇప్పుడు ఒకసారి చూద్దామని వచ్చాడు అనుకో కాసేపు. నీకేమైనా తెలుస్తుందంట? తెలుస్తుందా? నువ్వు నిద్రపోతుంటే ఏం తెలుస్తుంది? నువ్వు మేలుకుంటే తప్ప పరమేశ్వరుడు కాదు కదా. బ్రహ్మ రాక్షసు వచ్చినా నీకు తెలియదు. అంతేనా కదా? అక్కడ ఎవరున్నారని తర్వాత విషయం. నువ్వు మేలుకుంటేనే కదా. నువ్వు మేలుకోకపోతే ఏమోనండి నాకేం తెలుసు. రాత్రి పడుకున్నాను, పొద్దున్న లేచాను. అందుకని మన సంప్రదాయంలో ఒక విధానం పెట్టారు. మీరే క్షేత్రానికైనా వెళితే 3 రాత్రులు క్షేత్రంలో నిద్రపోవాలి. త్రిరాత్ర వ్రతం అంటారు. అర్థమైందండి? ఎందుకు నిద్రపోవాలి అక్కడ? ఎవరిళ్ళకి వెళ్ళకూడదు. మీకు ఎంత తెలిసిన వాళ్ళైనా, ఎంత చుట్టాలైనా సరే, మీ అమ్మాయి అయినా సరే, వాళ్ళ ఇంటికి వెళ్ళి పడుకోకూడదు. క్షేత్రంలో తప్పక క్షేత్రంలోనే నిద్రపోవాలి. ఎందుకు? రాత్రి నువ్వు నిద్రపోతున్నప్పుడు ఈశ్వరుడు వస్తాడట.
ఖచ్చితంగా ఎంతోమంది జీవితాల్లో జరిగిన ఇలాగా వచ్చినప్పుడు నీకు మెలకు వస్తుందట. ఈశ్వరుడు నీ పక్కన సాక్షాత్కరించగానే నువ్వు మేలుకొంటావట. మేలుకొని ఆ ఈశ్వర సాక్షాత్కారాన్ని పొందవచ్చట ఆ 3 రాత్రుల్లో. అలా పొంది మరునాడు ఉదయం దర్శనానికి వెళ్తావు కదా, వెళ్ళినప్పుడు సాక్షాత్ మెలకువలో కూడా ప్రత్యక్ష దర్శనం కలుగుతుందట. నిద్రపోయినప్పుడు అక్కడ కలిగింది, మళ్ళీ ఇప్పుడేం జరిగింది, మెలకువలో దర్శనానికి వెళ్ళినప్పుడు ప్రత్యక్ష దర్శనాన్ని పొందాడు. ఇప్పుడు అతనికి ఈశ్వరుడు ప్రత్యక్షమా పరోక్షమా? ప్రత్యక్షమేగా. మీకు మీ ఆయన ప్రత్యక్షమా పరోక్షమా? రోజు కనబడుతూనే ఉన్నాడు కదండి బాబు. ఎప్పుడో ఎక్కడో ఉంటే పరోక్షం. పరోక్షం అంటే అర్థం ఏంటి? ఎక్కడో ఉంటాడు, అంతేనా కాదా? మాకు తెలియదండి బాబు, ఎప్పుడు మేము చూడలేదు. అదేంటది? పరోక్షం. ఉన్నాడని తెలుసు మనకి, కానీ పరోక్షం. ఎక్కడ ఉన్నాడో తెలియదు, ఏం చేస్తాడు. అదే కళ్ళెదురకుండా ఉంటే ప్రత్యక్షం. కాబట్టి ఎప్పటికైనా ఈశ్వరుణ్ణి ప్రత్యక్షానుభవం పొందగలిగేటటువంటి శక్తి ఒక మానవుడికి, మిగిలిన వాళ్ళకి లేదు. ఈ భూమి మీద ఎన్ని జీవరాశులు ఉన్నాయి? ఓ అది లెక్క వరుసగా చెప్పు. అంతే, చూసుకోండి మీరు. ఈ మాట అందరూ అంటారండి, లెక్క చెప్పంటే చెప్పలేడు, అయిపోతుంది ఇక. అంటే అర్థం ఏంటి? లెక్కకు మిక్కిలిగా ఉన్నాయి ఆ జీవరాశులు. దాని అర్థం అది. లెక్కను చెప్పడం కోసం అట్లా చెప్పాం. దాని అర్థం ఏంటి? అనంతంగా ఉన్నాయి. అనంతంగా ఉన్న జీవరాశికి ఉన్న బలహీనత ఏమిటంటే వాటికి ఈశ్వరుని ప్రత్యక్షం చేసుకోగలిగే శక్తి లేదు. వాటికి ఒక మానవుడికే ఈశ్వరుని ప్రత్యక్షంగా చూడగలిగేటటువంటి సామర్థ్యం ఉంది, కానీ మన జీవితంలో మనం దానికి ప్రయత్నం చేయడం లేదు. రోజు ఉదయం లేచింది మొదలు రాత్రి నిద్రపోయే లోపల నాకు ఇవాళ ఈశ్వరుడు ప్రత్యక్షం కాలేదు అని ఎప్పుడన్నా బాధపడ్డ సందర్భం ఉందే? బీరకాయలు దొరకలేదు, వంకాయలు దొరకలేదు, టెంకాయలు దొరకలేదని బాధపడతాడే కానీ ఎంతసేపు నాకు ఈశ్వర సాక్షాత్కారం కలగలేదని బాధపట్టలేదు. ఈ మానవ ఉపాధి మరి వృధా ఇవ్వాల. మనకున్న ధైర్యం ఏమిటో తెలుసా? వచ్చేసారి కూడా ఇలాగే పుడతాను, ఈసారి ఇలా పుట్టాం కదా, వచ్చేసారి మళ్ళా ఇలాగే పుడతాం కదా, అప్పుడు చూసుకుందాంలే. అదేనండి, నీలో ఏముందో నేను అదే చెప్తున్నా. వచ్చేసారి కూడా నేను ఇలాగే పుడతాను, ఇలాగే పుడతా కాబట్టి మళ్ళా ఇదే ప్రయత్నం చేస్తా కాబట్టి ఈ జన్మలో వాయిదా వేసి వచ్చే జన్మలో చూసుకుందాంలే అనుకుంటాడు. ప్రతిదీ వచ్చే జన్మకే. ఏదన్నా మంచి పని చెప్పామనుకో, వచ్చేసరి చేద్దాంలే, వాయిదాల వరాలయ్య అనమాట. ఏమయ్యా ఉపవాసాలు ఉన్నావా? అబ్బో ఈ జన్మకు అవదులేంటి, వచ్చే జన్మ చూసుకున్నాం. ఏమండి భగవన్నామస్మరణ నిరంతరాయంగా చేస్తావా? అబ్బో ఈ జన్మకు చేయలేను, నేను చాలా బిజీ, ప్రస్తుతం చాలా బిజీ నేను, కాబట్టి వచ్చే జన్మలో చూసుకున్నాం. ఏమండి పోనీ జ్ఞానం కోసం ప్రయత్నిస్తూ ఉంటాయా? మనకి ఎక్కడొస్తుందండి జ్ఞానం? ఇక మన వల్ల కాదండి బాబు అని ఆ పుస్తకాలు చదవడం, అర్థం చేసుకోవడం, బుర్ర వేడెక్కిపోతుంది తప్ప ఏం ప్రయోజనం లేదండి. ఈ జన్మకు అవదు. ఇలా మనలో ఎన్నో దురభిప్రాయాలు, అంటే మనల్ని మనమే తక్కువ చేసుకుని, మనల్ని మనమే న్యూనతాభావంతో చూసుకుని, ఏ ప్రయత్నం లేకుండా, ఏ సాధన లేకుండా, ఏ రకమైన లక్ష్యం లేకుండా, ఏది చేస్తే ఉత్తమ మానవులుగా జీవించవచ్చో ఎంతో మంది జీవించి పురాణాల రూపంలో, అనేక ఉపనిషత్తుల రూపంలో, అనేక భగవద్గీత, బ్రహ్మసూత్రాలు లాంటి ఎన్నో ఉపదేశాల రూపంలో అందుబాటులో ఉన్నప్పటికీ, మనకు అందుబాటులో లేవా? ఉన్నాయి. కానీ భగవద్గీత 18 అధ్యాయాలు చదవడానికి ఎంత టైం పడుతుందండి? అంతేగా, గట్టిగా చదివితే 3 గంటలండి. బాగా స్లోగా విశదంగా అర్థం చేసుకుంటూ చదివితే 6 గంటలు. 6 గంటల సమయం లేకపోవడం ఏంటి? శుభ్రంగా కుంభకర్ణులాగా రోజు సగం జీవితం నిద్రైపోతున్నాం. జీవితం ఉన్న సగభాగము నిద్రకే సరిపో, మిగిలిన సగభాగము చిత్తశుద్ధి లేకపో. దీనికి ఈశ్వరుడు బాధ్యత ఏముంది? ఏం లేదుగా. కాబట్టి 5 ఏళ్ల వయసులో 10 ఏళ్ల వయసులో భగవద్గీత చదివితే నీ జీవితం అంతా భగవద్గీత ఉపయోగపడుతుంది, లేదా ఆ పురాణం ఉపయోగపడుతుంది, లేదా ఆ ఉపనిషత్తులు ఉపయోగపడతాయి.
80 ఏళ్ళకి 90 ఏళ్ళకి చదివావు, అప్పుడేం చేయాలి? కుర్చీలోంచి లేవదీయడానికి ఒకళ్ళు రావాల్సిన దశలో చదువుకున్నామండి. అప్పుడేం పని లేదు కదా, నిన్నెవరు మాట్లాడించరు కదా. నిన్నెవరు మాట్లాడించినప్పుడు నీకేం డిస్టర్బెన్స్ లేదు కదా. అప్పుడు గుర్తొచ్చాడు ఈశ్వరుడు. 80కి 90కి నేను ఈశ్వరుని చూడాలి, ఈశ్వరుని జ్ఞానం, ఈశ్వరీయమైన జ్ఞానాన్ని పొందాలి, దైవీ జీవనం, దివ్య జీవనాన్ని జీవించాలి, నేను దివ్యత్వంతో ఈ శరీరాన్ని వదిలిపెట్టి ముక్తుడని అవ్వాలి అని అనుకున్నాడండి. సాధ్యమేనా? ఏమండి, ఈ లోపల మీ మనవడో ముని మనవడో వచ్చాడు, ఏం చేస్తావు అప్పుడు? ఏం చేస్తావు అప్పుడు? ఈ ఈశ్వరుడు భగవద్గీత పక్కకు పోయింది, ఎవరితో ఆడాడు ఇప్పుడు? అయిపోయింది. అర్థం ఏంటి? ఇప్పుడు సరి అయిన ప్రయత్నం, సరి అయిన సాధన, సరి అయిన లక్ష్యం, శ్రద్ధ లేకపోతే మనం ఈశ్వర సాక్షాత్కారాన్ని పొందలేము. మనం చేసే ప్రయత్నాలన్నీ ఎటువంటి వాట? అధమ మానవులుగా చేసే ప్రయత్నం. అంటే ఎప్పుడో కష్టం వచ్చినప్పుడు దేవుడా ఎక్కడున్నారా బాబు అంటాడు, అంతే. ఒక పక్క చెబుతుంటాడు, 7 కొండల పైన ఉన్నాడు అని. ఆ పాట మీకు గుర్తుండే ఉండదు. 7 కొండలవాడ ఎక్కడున్నావు చెప్తున్నాడుగా ఆల్రెడీ, మళ్ళీ ఎక్కడున్నావంటావు ఎందుకు? అంటే ఈయన ముందుకు రాలేదని. ఈయన ముందుకు పిలిస్తే, ఆయన పిలిచే పలికే దైవమేనా కాదా? వెంకటేశ్వరుడు పిలిచే పలికే దైవమనేగా వెళ్ళేది అందరూ. ఎప్పుడన్నా పిలిచామా? ఎప్పుడన్నా కళ్ళ ముందు కనబడ్డా? ఆ పిలిచే విధానం మనకు తెలియాలి, ఆ కనబడితే చూసే విధానం తెలియాలి. అంటే మనకేం కావాలి ఇప్పుడు? ఆ దృష్టి కావాలి. మన దగ్గర దృష్టి లేదు, అర్థమైందండి? కళ్ళు సరిగ్గా పనిచేయకపోతే ఏం చేయాలి? కళ్ళు పెట్టుకోవాలి, అంతేనా కదా? బుద్ధి సరిగ్గా పనిచేయకపోతే ఏం చేయాలి? బుద్ధి సరిగ్గా పనిచేయకపోతే ఏం చేయాలి? బుద్ధి సరిగ్గా పనిచేయకపోతే ఏం చేయాలి? బుద్ధిని సరిచేసే వాళ్ళు ఎవరు? శాస్త్రము, ఆచార్యుడు. బుద్ధిని సరిచేసే వాళ్ళు ఎవరు? శాస్త్రము, ఆచార్యుడు. వాళ్ళ దగ్గరికి వెళ్ళాలి, అంతేనా కదా? కంటికి సమస్య వస్తే పంటి డాక్టర్ దగ్గరికి వెళ్ళామనుకో, ఏం చేశాడు? సమస్య ఏమో కంటికి, వెళ్ళింది ఎవరి దగ్గరికి? పంటి డాక్టర్కి. పళ్ళేమో పీకితేనే కానీ పని జరగదు, అంతేనా కదా? కళ్ళేమో పీకితే పని జరగదు. చూడండి, అటు ఇటు ఇటు ట్రీట్మెంట్ మారిపోయింది అనుకోండి, ఏమవుతుంది మన పరిస్థితి? ఏదైతే కళ్ళు అయితే ఏమిటి, పళ్ళు అయితే ఏంటి, ఒక అక్షరమే కదా తేడా. ఆయన పంటి డాక్టర్ కంటికి వైద్యం చేశాడు అనుకోండి, ఏమైపోతాం మనం? చాలా ప్రమాదం వస్తుంది. ఇలా మనకు తెలియకుండానే అజ్ఞానంతో, మన దృష్టి లోపంతో మనం సర్వత్రా వ్యాపించి ఉన్నటువంటి దైవీ చైతన్యాన్ని గుర్తెరిగేటటువంటి తెలివి మనకి భగవంతుడు ఇచ్చినప్పటికీ, ఆ తెలివిని మనం ఎంతసేపు ప్రపంచంలో విషయాలను గుర్తించడానికి, తాత్కాలికమైన ఆనందాలను అనుభవించడంతో సరిపెట్టుకుంటున్నాం. మన లోపల ఉంది ఈశ్వరుడు. ఈశ్వరుడు కోసం ప్రయత్నం చేయకూడదని మనకు ఎవరు అనిపించదు. అనిపిస్తే నువ్వు గుడికి ఎందుకు వెళ్తావు? దేవుడికి దండం ఎందుకు పెడతావు? అవునా కాదా? ఈశ్వరుడు ఎప్పటికప్పటికి నాకు కనబడాలనే ఇచ్చ మనలో ఉంది, కానీ చాలా అధమమైన స్థితిలో ఉంది. ఎక్కడండి బాబు, నాకు టైం ఎక్కడంటుంటాడు. ప్రతివాడు గొడవ ఇదే, టైం లేదంటుంటాడు. ఎందుకని? ఏ టైంకి ఏం చేయాలనేటటువంటి ప్రణాళిక ఇక్కడ లేదు. అర్థమేనండి? సత్యసాయి బాబా వారి దగ్గర ఎంతో మంది దర్శనానికి వెళ్తూ ఉంటారు కదా, లక్షల్లో వెళతారండి. మీ అందరిలో నేను ఎవరి వైపు చూస్తాను అని వారు ఒకసారి అడిగారు. మనం ఆయన చూడడం ఇంపార్టెంట్ అంటారా, ఆయన మన చూడడం ఇంపార్టెంట్ అంటారా? మనం చూడడం ఇంపార్టెంటా, ఆయన చూడడం ఇంపార్టెంటా? నువ్వు ఆయన గురించి ఆలోచించడం ఇంపార్టెంటా, ఆయన నీ గురించి ఆలోచన ఇంపార్టెంటా? రెండు పద్ధతులు. నువ్వు ఆయన గురించి ఆలోచించడం, ఆయన నీ గురించి ఆలోచించడం. ఈ రెంట్లో ఏది బెటర్? ఈశ్వరుడు నీ గురించి ఆలోచించడం బెటరా, నువ్వు ఈశ్వరుడు గురించి ఆలోచించడం బెటరా? ఆలోచించండి, అప్పుడేదో అట్ట ఉంటుంది. మరి అంతేనా? ఎప్పుడు ఆలోచించాలి? అంతా అయిపోయినా కొండ పగలేసిన ఆలోచించేది ఏమన్నప్పుడు. అందుకని ఇదంతా చెప్పలేదు ఆయన. సూర్యోదయాత్ పూర్వం 5 గంటలకి ఓంకారం సుప్రభాతం ఎవరైతే
నిత్యం చేస్తారో వాళ్ళని నేను చూస్తాను. ఏం చెప్పారండి సాయీశ్వరుడు? ఎవరైతే ప్రతినిత్యం 5 గంటలకల్లా సిద్ధపడి 5 to 6, 5ంటికి సూర్యోదయం అవ్వదు, ముందే నువ్వు సిద్ధపడి 5 నుంచి 6 వరకు ఓంకారం సుప్రభాతం నీ ఇష్టం, ఏ దైవం అయినా పర్వాలేదు. ఈ దైవం ఆ దైవం అనే గొడవ లేదు. బాబా సుప్రభాతమే చదవాలనే లేదు. నీకు వెంకటేశ్వర సుప్రభాతం వస్తే వెంకటేశ్వర, శ్రీశైలం మల్లేశ్వర సుప్రభాతం వస్తే మల్లేశ్వర, నీకు నీ ఇష్ట దైవం ఎవరైతే వాడు చదువుకోవయ్యా బాబు. అక్కడ ఇంపార్టెంట్ ఏంటి? లేవడం. వెరీ వెరీ ఇంపార్టెంట్. ఎవరైతే లేస్తారో అలాగా వాడికి టైం లేకపోవడం అనేది ఉండదు అన్నమాట. హలో ఎవరండి? బాబా వారు చెప్పింది ఏంటి? ఇప్పుడు మనం మొట్టమొదటి నియమం, ప్రతిరోజు ఎవరైతే అయితే ఈశ్వరుడి మీద దృష్టి ఉంటుందో వాడు తప్పక ఏం చేయాలి? తెల్లవారుజామున 5 గంటలకల్లా రెడీ అవ్వాలి. ఖచ్చితంగా యాబ్సెంట్ లేకుండా ఓంకారం సుప్రభాతం చేయవలసిందే. నియమం. ఏమంటే నియమమే. తింటావో పడుకుంటావో మానేస్తావో నాకు అనవసరం. వాళ్ళనే నేను నా దృష్టి పెడతాను. ఎక్కడున్నా భూమండలం మీద. మన పుట్టపర్తి వెళ్ళే అనుకోమాకండి, వెళ్ళినప్పుడు చూద్దాంలే అంటే గోవిందా జీవితం అయిపోతావు. ఎప్పటికెళ్తావు తెలియదు మనకి. కాబట్టి ప్రతి చోట మానవులందరూ తప్పక ఆచరించవలసిన నియమం మొదటి పని. ఇక రెండో సంధ్య ఎప్పుడు వస్తుంది? మధ్యాహ్నం 12 గంటలకు వస్తుందండి. మూడో సంధ్య ఎప్పుడు వస్తుంది? సాయంత్రం మళ్ళీ 6 గంటలు. మళ్ళీ 4వ సంధ్య ఎప్పుడు వస్తుంది? రాత్రి 12. 6, 12, 6, 12. ఈ 4 సంధ్యా సమయాలలో భగవంతుడి స్మరణతో సాధనతో ఎవరైతే జీవిస్తారో వాళ్ళ మీద ఈశ్వరుడు దృష్టి ఉంటుంది. ఈ 4 సంధ్యా సాధనలు చేయలేదనుకోండి, నువ్వు చూడడమే ఎంతసేపటికి, ఆయన నిన్ను చూసే పరిస్థితి రాదు. ఆయన నిన్ను చూస్తే తొందరగా తరిస్తానంటావా? నువ్వు ఆయన చూస్తే తొందరగా తరిస్తావా? ఇప్పుడు సులభం ఏది? కరెంట్ పోయి. పరమహంస గారి దగ్గరికి ఒక ఆయన వెళ్ళారు. స్వామి, మీరు బాగా అనుభవ జ్ఞానం ఉన్నటువంటి వాళ్ళట కదా, దివ్య జ్ఞానం కలిగిన వాళ్ళట కదా, అమ్మవారిని సాక్షాత్కరింపజేసుకున్నారు కదా, నాకు కొద్దిగా ఏమైనా ఉపదేశం చెప్పండి. మిమ్మల్ని కూడా అలా ఎవరైనా అడిగారు అనుకోండి, ఏం చెప్తారు? ఏదో మీకు తెలిసిన పూజో మంత్రమో పుస్తకమో ఏదో చెప్పి పంపిస్తారు. మరేం చేశారో తెలుసా? 3 రోజులు అర్ధరాత్రి శ్మశానంలో ఉంటే, 3 రోజులు అర్ధరాత్రి శ్మశానంలో ఉండి 3 రోజుల తర్వాత కనపడు అన్నాడు ఆయన. అర్థమైందండి? మరి 3 రోజులు అర్ధరాత్రి శ్మశానంలో ఉంటే మనకేమైనా తెలుస్తుందా? తెలీదా? తెలుస్తుందా తెలీదా? ఇలా చెప్తే మీరు ఎవరైనా వెళతారా మళ్ళీ ఆయన దగ్గరికి? వెళ్తారా? మా ఇంట్లో పడుకోమంటే ఏసీ వేసుకుని నేను పడుకుంటా, కానీ అర్ధరాత్రి శ్మశానంలో ఉంటే అసలు 1 గంట ఉంటేనే నా వల్ల కాదు, 3 రోజులు ఉండాలి పైగా. అంటే మహానుభావులైనటువంటి వాళ్ళు, జీవిత సత్యం తెలిసినటువంటి వాళ్ళు, నిష్కర్షగా ఎవరైనా బోధించే వాళ్ళు ఇలాగే చెప్తారు. అంతే. అలాగే సదాశివ బ్రహ్మేంద్రులని ఒక ఆయన ఉన్నారు. వారు అక్కడ ఉండేవారు, గంగానది ఒడ్డున ఉంటే ఇట్లాగే ఎవరో ఉపదేశం అడిగితే వారి దగ్గరికి పొమ్మన్నారు రామకృష్ణుడు. నువ్వు అక్కడెక్కడో ఒక ఆయన ఉంటారు, అక్కడికి ఏం చెప్పలేదు, అడ్రస్ చెప్పలేదు, ఎలా ఉంటాడో చెప్పలేదు, ఏమి లేదు. వెళ్ళారు. వెళితే ఈ సదాశివ బ్రహ్మేంద్రులు అక్కడ ఒక ఏదో ఇట్లా సైడ్ కాలువ ఉంటుంది కదా, సైడ్ కాలువ పక్కన నేల మీద కూర్చుని ఉన్నారు. ఒక విస్తరాకులో ఆయన ఒక కుక్క కలిసి భోంచేస్తున్నారు. ఆయన ఒక కుక్క కలిసి భోంచేస్తున్నారు. దాని పక్కన తింటుంది, ఈయన పక్కన తింటున్నాడు. ఇంకెవరు లేరు, ఈయన తప్ప. వచ్చాడు ఆ పెద్ద మనిషి. ఎవరు ఉపదేశం కావాలిగా మరి, వచ్చాడు.
ఎవరు లేరు ఇక్కడ, మరి ఉన్నది ఈయనే, అడుగుదామా? ఏం అడుగుదాం? ఒక్కతో కలిసి భోజనం చేస్తున్నాడు, సైడ్ కాలువ పక్కన కూర్చున్నాడు. ఏమంటే ఇక్కడ ఎవరో సదాశివ బ్రహ్మేంద్రులట, బ్రహ్మజ్ఞానులట, జీవన్ముక్తులట, ఆయన వెతుకుతూ వచ్చా నేను, మీకేమన్నా తెలుసా? పైకి కిందకి ఎగాదిగా చూశాను. నేనే అన్నాడు ఆయన. ఇప్పుడు ఈయన మళ్ళా నాకు ఉపదేశం ఇమ్మని నేను అడుగుతాడంట. అక్కడ సీన్ చూస్తే మనం అడగం కదా, ఏం చేస్తాం? చదువుకుని ఇంటికి వచ్చేస్తాం. కానీ పాపం వెళ్ళిన వాడు కొద్దిగా తెలివైన వాడు, ఎందుకంటే పంపించింది రామకృష్ణులు కదా, మరి రామకృష్ణ మీద విశ్వాసం ఉంది కదా, సరే ఆయన ఏం చేస్తే నాకెందుకు, నాకు కావాల్సిన ఉపదేశం, ఆయన ఎట్లా ఉంటే నాకెందుకు, అయ్యా నన్ను రామకృష్ణులు పంపించారు, నీ దగ్గర ఉపదేశం పొందమన్నారు అంటారు. ఉపదేశమా? ఇదేమిటి అన్నాడు. మురికి కాలువలో నీరు. అదేమిటి అన్నారు. గంగానది, గంగానదిలో నీరు, ఇది అది ఒకటేనా అన్నది. చాచా, ఇది మురికి కాలువలో నీరు, అది గంగానదిలో నీరు. సర్వుల పాపాలను క్షాళన చేసి ఉద్ధరించేటువంటి పవిత్రమైన గంగానది ఎక్కడ, ఈ మానవ వ్యర్థాలతో కూడుకున్నటువంటి మురికి కాలువలో నీళ్ళు ఎక్కడ? ఈ రెండు ఎప్పటికీ సమానం కావాలి. ఈ రెండు ఒకటే అని తోచిన నాడు నా దగ్గరికి రా, ఆనాడు చెప్తాపో అన్నాడు. ఇప్పుడు మనం కూడా గురువుల దగ్గరికి వెళ్ళి, ఆశ్రమాలకు వెళ్ళి, లేదా ఎవరో తెలిసిన వాళ్ళ దగ్గరికి వెళ్ళి మంత్రోపదేశం పొందే ప్రయత్నం చేస్తున్నామా, చేయడం లేదా? వాళ్ళు ఎవరైనా ఇట్లా చెప్తున్నారా? ఎందుకని? చెబితే ఎవడు రాడు, వినడం కూడా వినడం, ఎవడు రాడు కూడా రాడు. అందుకే మహానుభావులకి శిష్యులు ఎవరు లేరు. సత్యసాయిబాబా గారికి శిష్యులు ఎవరు లేరు. షిరిడి సాయిబాబా గారికి శిష్యులు ఎవరు లేరు. అవతార్ మెహర్ బాబాకి శిష్యులు ఎవరు లేరు. అరవింద మహర్షికి శిష్యులు ఎవరు లేరు. అదేనండి, మనం అనుకోవాల్సిందే. వాళ్ళు చెప్పడం ఏముండదు, నువ్వు నా శిష్యుడు అని వాళ్ళు ఎప్పటికీ చెప్పరు. అసలు లేరు వాళ్ళకి శిష్యులు అనేవాడు. ఎందుకని? వీడు ఒకటి శిష్యుడు, వీడు కాదు అంటే వాళ్ళకి భేదభావం వచ్చేసినాడు. కాబట్టి అట్లా కుదరదు. బ్రహ్మజ్ఞానం కలిగినటువంటి వాడు వీళ్ళు నాకు శిష్యులని ఎవరికి చెప్పడు. చెప్పాడంటే వాడికి బ్రహ్మజ్ఞానం లేదని అర్థం. ఇప్పుడు ఎక్కడ దాకా దిగజారిపోయామంటే, నీ శిష్యులు వేరే, నా శిష్యులు వేరే, నీ ముఠా వేరే, నా ముఠా వేరే, మీ గురువు గారు వేరే, మా గురువు గారు వేరే, మీ ఆశ్రమ పెద్దదా, మా ఆశ్రమం పెద్దదా, మీకు 500 మంది ఉన్నారా, మాకు 1000 మంది ఉన్నారు. ఇదేం జ్ఞానం అండి? ఇది జ్ఞానం ఎట్లా అవుతుంది? ఇది భోజనం, భక్తి విద్య, మనతో పాటే, అంటే కాస్త కొద్దిగా బెటర్ అంతే. కానీ ఎప్పుడు గుర్తుపెట్టుకోవాలి, గురువు ఎప్పుడు గురువే, ఈశ్వరుడు ఎప్పుడు ఈశ్వరుడే. కానీ నీకు చిత్తశుద్ధి ఉన్నట్లయితే, నువ్వు సరిగ్గా గనక గమ్యం చేరే శ్రద్ధ కలిగిన వాడవైతే, అప్పుడు సద్గురువును ఆశ్రయించి వాళ్ళు ఎట్లా చెబితే అట్లా ఉంటాం. అని ఒక ఉపమానం చెప్పారు. మట్టి బొమ్మ తయారు చేస్తారా లేదా వినాయక చవితి? ఆ మట్టి బొమ్మ తయారు చేసే వాడి చేతిలో మట్టి సవ్యంగా ఒదిగిపోవాలా వద్దా? వాడు తిప్పినట్టు తిరగాలా వద్దా? తిరగకపోతే బొమ్మ తయారు చేయగలడా? లేడుగా. అలా నీవు సద్గురువు చేతిలో ఒదిగిపోయినట్లయితే మట్టి ముద్దలాంటి నిన్ను ఆరాధనకు అర్హమైనటువంటి ఈశ్వర ప్రతిమగా మలుస్తాడు సద్గురువు. కాబట్టి ఆ మట్టి వంటి లక్షణం మనకు ఉండాలండి. ఎటువంటి మట్టి అయి ఉండాలి? మళ్ళా ఏ ఆకారంలో తిప్పినా ఆ ఆకారంలోకి మారిపోగలిగేటటువంటి పద్ధతి ఉండాలి. అర్థమైందండి? మీకు ప్రశాంత నిలయంలో సేవాదళ్ళు అని ఉంటారు కదా, సేవ చేసేవాళ్ళు ఉంటారు కదా. ఎవరికైనా నైట్ డ్యూటీ వేయాలి. ఎవరికి వేస్తారు? 60 ఏళ్ళు 70 ఏళ్ళ వాళ్ళకి నైట్ డ్యూటీ వేస్తారా? వేయరా? ఏం పాపం? సమానం కాదు అందరూ? వయసు రీత్యా వాళ్ళ ప్రాధాన్యతలు వేరేనట. యంగ్స్టర్స్ వెళ్ళారనుకోండి, ఫస్ట్ వేసేదే నైట్ డ్యూటీ. నేను వెళ్ళాను, 20 ఏళ్ళ వయసు అప్పుడు వెళ్ళాను. వెళితే వెళ్ళగానే ఫస్ట్ డ్యూటీ నైట్ డ్యూటీ. సౌత్ ప్రశాంతి నైట్ వాచ్మెన్. ఏం చేయక్కర్లా, చేసేది ఏముండదు. కానీ కన్ను తెరుచుకుంటుంది మనకి. ఎక్కడా నువ్వు నిద్రపోకూడదు. నువ్వు నిద్రపోతున్నావో లేదో నిన్ను గమనిస్తారు. కాదు బాబా, నాకు ఒక ఆయన ఛార్జ్ ఇచ్చారు. ఆయన పెద్ద ఆయనే, సెకండ్ షిఫ్ట్కి 10ంటికి అయిపోతుంది అనమాట.
ఆ 10ంటికి అయిపోయినప్పుడు మనం వెళ్తాం. ఆయన ఇచ్చారు, ఇదిగో నువ్వు ఇదే మొదటిసారా అని అడిగారు. ఆ మొదటిసారి వచ్చానండి అన్న. అయితే ఆయన నిన్ను గమనించే వాళ్ళు ఉంటారు ఇక్కడ తెలుసా అన్నారు. అదేనండి ఎవరో వస్తారట కదా స్క్వాడ్ 2 గంటలకు ఒకసారో 3 గంటలకు ఒకసారో వచ్చి సూపర్వైజ్ చేస్తుంటారు. 2 గంటలకు ఒకసారి 3 గంటలకు ఒకసారి కాదు, నిన్ను అనుక్షణం బాబావారి ఎదురుగద మందిరం నుంచి గమనిస్తున్నాడు. నువ్వు రెప వేస్తే ఆయనకి తెలుస్తుంది, వీళ్ళకి తెలియకపోవచ్చు. నువ్వు నిద్రపోతే నీకు కూడా తెలియకపోవచ్చు. ఎందుకని రాత్రిపూట ఎప్పుడు నిద్రపడుతుందో చెప్పగలవా? చెప్పలేంగా. కానీ అట్టా కూర్చుంటావు, అటా ఒరిగిపోతాం, అవునా కదా? కానీ నువ్వు నిద్రపోయిన విషయం పరమాత్మ గమనిస్తున్నాడని మర్చిపోమా. కాబట్టి ఆయన గొప్ప సూత్రం గుర్తు చేశారండి. యా నిశా జాగరతి తస్య సంయమి అని భగవద్గీతలో ఒక సూత్రం ఉంది. ప్రపంచమంతా నిద్రపోతున్నప్పుడు తన స్వరూప జ్ఞానంలో ఎవడైతే మేల్కొన్నాడో వాడు యోగి. ఇప్పుడు మనం కూడా రోజు రాత్రి నిద్రపోతున్నాం లేదు? మరి అందరితో పాటు నువ్వు కూడా నిద్రపోతే యోగి. అందరూ నిద్రపోయేటప్పుడు నేను ఆత్మస్వరూపుడను, నేను చైతన్య స్వరూపుడను, నేను పరమాత్మలో స్థానం పొందిన వాడనని ఎవడైతే మేల్కొంటాడో వాడు యోగి. ఇప్పుడు ఈ ప్రయత్నం చేయడానికి ఎక్కడికి వెళ్ళాలి? ఎక్కడికి వెళ్ళక్కర్లేదు, ఎక్కడున్నావు అక్కడే. కాబట్టి ముందు భోగి ఎలా మారాలి? యోగిగా మారాలి. యోగి ఎలా మారతాడు? జ్ఞానిగా మారతాడు. కాబట్టి ఈ పరిణామాన్ని మనం తప్పక సాధించడం కోసమే మహానుభావులను ఆశ్రయించేది, సద్గురువులను ఆశ్రయించేది. కాబట్టి ఈ పరిణామాన్ని మనం పూర్తి చేసుకున్న నాడు మాత్రమే మన జీవనం సఫలమైనట్లు, ధన్యత చెందినట్లు. హరి ఓం శ్రీ గురుభ్యో నమః. హరి ఓం. పూర్ణమదః పూర్ణమిదం పూర్ణాత్ పూర్ణముదచ్యతే పూర్ణస్య పూర్ణమాదాయ పూర్ణమేవావశిష్యతే. ఓం తత్సత్. ఓం సహనా భవతు సహనౌ భునక్తు సహ వీర్యం కరవావహై తేజస్వినావధీతమస్తు మా విద్విషావహై. ఓం శాంతి శాంతి శాంతి. హరి ఓం. శ్రీ గురుభ్యో నమః. హరి ఓం. నారాయణ నారాయణ.